పబ్లిక్ పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందో మెయిన్ రోడ్ ఇదే మెయిన్ రోడ్ ఇదే అటు రోడ్ వస్తుంది అటు రోడ్ వస్తుంది 3 రూట్ ఎక్కువ మంది రావడానికి వర్క్ చైర్మన్ మాజీ మేయర్ అజీజ్ గారు అడిగాను, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆయనకు కూడా ఈ డివిజన్ తరఫున ప్రత్యేకంగా థ్యాంక్ యూ. పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ఉద్దేశంతో విఆర్ఐ స్కూల్, నేను చదివిన స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేసిందో ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా పిల్లలు మరియు ఎన్సీసీ వాళ్ళు కలిసి యాక్చువల్గా డెవలప్ చేశారు. అక్కడికి చూసిన వారు ఎవరైతే నెల్లూరులో చదివి ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు బాగా స్థిరపడే వాళ్ళు కొంతమంది చూడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక స్కూల్ చేస్తామని ముందుకు వచ్చారు. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని అదైతే ఒక బ్లాక్ పూర్తి చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో స్కూల్ తీసుకొని 2 ఫ్లోర్లు 50% స్లాబ్లు వేశారు, 20,000 చదరపడి కట్టేశారు. అదేవిధంగా జిగ్మా అనే వాళ్ళు యాక్చువల్గా ఒక బ్లాక్ని 4th డివిజన్లో ఒక స్కూల్ తీసుకొని చేశారు. ఇట్లా ఏఎంఆర్ కావచ్చు, రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, డాక్టర్ భాస్కర్ కావచ్చు, యుఎస్ఏలో ఉన్నారు. ఇలా అనేక మంది వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు తలా ఒక స్కూల్ తీసుకొని మాడిఫై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అజీజ్ గారు యాక్చువల్గా ఈ 42, 43, 48, 41, 39, 40 ఈ ఏరియాలో ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్, ఏ పిల్లలకైనా చిన్నప్పటి నుంచి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న రంగాల్లో పోగలరు. కొందరు సైంటిస్ట్ కావాలంటారు, కొందరు డాక్టర్లు, కొందరు ఇంజనీర్లు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్. అయితే వాళ్ళు అనుకున్నది రీచ్ కావాలంటే వాళ్ళకి సరైన బేసిక్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి. అందుకనే అజీజ్ గారు యాక్చువల్గా వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంది, ఒక మంచి స్కూలు వర్క్ బోర్డ్ తరఫునే చేయించమంటే సరే ల్యాండ్ని ఐడెంటిఫై చేయండి, నేను ఒక దాతను తీసుకొచ్చి చేయిస్తానన్నాను. ల్యాండ్ చూపించారు, చక్కగా మంచి ల్యాండ్ ఉంది. ఇమీడియట్గా ఏదైతే ఈరోజు వర్క్ బోర్డు తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అడిగారు, యాక్చువల్గా ముస్లిం సోదరులందరూ వారందరూ రిక్వెస్ట్ ప్రకారం దీన్ని టేకప్ చేసి వీలైన తొందరలో ఈ స్కూల్ కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్రమ్ నర్సరీ టు 12th క్లాస్ ఉండే విధంగా త్వరలో చేసి 2026 జూన్కి కొన్ని క్లాసులను స్టార్ట్ చేస్తాం, లేదంటే 2027కి చేస్తాం. దీన్ని విద్యాశాఖ మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఎంతో ఎంకరేజ్ చేశారు. విఆర్ఐ స్కూల్ ఇనాగరేషన్ చేసినప్పుడు వారే స్వయాన్ వచ్చారు. ఇలాంటి స్కూల్ ఇంకా కావాలి అని యాక్చువల్గా వారు చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఈ వర్కౌట్ స్కూల్ కూడా వారు ఏదైతే మాకు డైరెక్షన్ ఇచ్చారో, ఏదైతే చేయాలని చెప్పారో ఆ డైరెక్షన్లో దీన్ని కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోనే వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వక్ఫ్ బోర్డ్ స్థలంలో కట్టబోతున్నాము. అయితే మీ అందరికీ తెలిసినట్టు వక్ఫ్ బోర్డ్ దగ్గర డబ్బులు ఉండవు, స్థలాలు అయితే ఉన్నాయి మా దగ్గర. నెల్లూరులో నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడి నుంచే ఒక మంచి స్కూల్ కట్టాలని చెప్పి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇప్పుడు ఉండే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ కడితే ఒక 10-15 కోట్లు అయిపోతుంది. నాకు కనిపించింది ఒకరే, నారాయణ సార్ గారి దగ్గర పోయాను. నాకు ఇక్కడ స్థలం ఉంది, వక్ఫ్ బోర్డ్ దగ్గర డబ్బులు లేవు, మీరు ఈ రాష్ట్రం మొత్తం స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నారు, చాలామంది దాతల్ని తీసుకొచ్చి కట్టిస్తున్నారు. ఇది ప్రభుత్వం నుంచి కాకుండా నారాయణ సార్ గారు ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు, వీళ్ళందరూ వ్యాపారస్తులు అందరూ. ఇప్పుడు నెల్లూరులోనే విఆర్ కాలేజు నారాయణ సారు మరి ఎన్సీసీ వాళ్ళు కలిసి కట్టారు. ఇంకోటి మన విపిఆర్ గారి ద్వారా కట్టిస్తున్నారు, ఇంకోటి మన డిఎస్ఆర్ వాళ్ళ ద్వారా కట్టిస్తున్నారు, ఇంకోటి వచ్చి బిఎంఆర్ బీదా మస్తాన్ రావు వాళ్ళ తరపున ఏఎంఆర్ వాళ్ళతో, అలాగనే రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతో. అలాగనే ఇక్కడ ఈ స్థలం ఏదైతే ఉందో ఇది నెల్లూరు మంత్రిగా నారాయణ సార్ గారిని ఒక మంచి
సిఎస్ఆర్ దాతని తీసుకువచ్చి దీన్ని కట్టించి మాకు ఇవ్వాలని కోరాను. ఆయన ఒకసారి నీ స్థలం చూడండి, నేను చెప్తాను చూసి, ఇక్కడ చూసిన తర్వాత చెప్తా అన్నారు. ఈ స్థలము 100% వక్ఫ్ బోర్డ్ స్థలము. ఈ స్థలంలో 13 ఎకరాల 30 సెంట్లు ఉంది. దీంట్లో ఒక 5 ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని డిమార్క్ చేస్తున్నాం. ఒక 3 ఎకరాలు ఒక మసీద్ కావాలని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కోరుతున్నారు. ఒక మసీద్కి 3 ఎకరాలు పెట్టి బ్యాలెన్స్ ఏమైనా కమర్షియల్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేస్తాము. ఆ ఏదొచ్చినా ముస్లిం సమాజానికి, పేదవాళ్ళకి, అందరికీ పనికొచ్చేటట్టు చేస్తున్నాము. ఇది మళ్ళా చెప్తున్నా, నారాయణ సార్ అనగానే నారాయణ సార్కి ఇచ్చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ. ఇది ఎవరు పెద్ద నాయకుడు కాకపోయినా ఎక్కువ రాజకీయాలు చేస్తుంటారు ఇక్కడ. ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి. వక్ఫ్ బోర్డే ఈ స్కూల్ని నడుపుతుంది. నారాయణ సార్ గారిని దాతగా రమ్మనాను. ఆయనతో పాటు ఆయన 4 తీసుకువచ్చి దీన్ని కట్టిస్తా అని ఆయన నాకు ఇప్పుడు మాట ఇచ్చారు. ఆయనకి రాష్ట్ర ముస్లిం సోదరులు అందరి తరపు నుంచి, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల నుంచి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.